హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వామైండ్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఫిష్ అనమాట. మన సిరీస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం అక్వేరియం షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎలాంటి ఫిష్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, లైక్ అక్వేరియం షాప్కి వెళ్ళి అక్వేరియం షాప్ ఓనర్ని ఒక ఫిష్ ఇవ్వండి అంటే ఇస్తాను, ర్యాండమ్గా ఒక ఫిష్ సెలెక్ట్ చేసి ఇస్తాడు. సో అది ఇంటికి తెచ్చుకున్నాక చనిపోవచ్చు త్వరగా. సో అలా కాకుండా ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీరే ప్రత్యేకంగా మీరే సెలెక్ట్ చేసుకోండి ఫిష్ని. సో, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఆ ఫిష్ కంటే, ఫస్ట్ ఫిన్స్ అనమాట. ఫిన్స్, టెయిల్స్ మంచిగా ఉండాల. లైక్ ఎలా అవి బ్రేక్ అయ్యి ఉండకూడదు. ఇంకా మంచి కలరేషన్స్‌తో ఉండాలా. ఇంకా ఇన్ని డిసీజ్ లాంటివేమి లేకుండా చూసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే కలర్ అనమాట. బ్రైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి. కొన్ని డల్‌గా షేడ్ అయ్యి ఉంటాయి. సో, అలా కాకుండా బ్రైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ అంటే హెల్త్ అనమాట. హెల్త్‌లో ఏమేమి ఉంటాయంటే వైట్ స్పాట్స్, ఫిన్ రాట్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఆ ఫిష్ పైన వైట్ స్పాట్స్‌లా ఉంటాయి. సో, అలా ఉన్నవన్నీ మంచి హెల్తీ ఫిష్ కాదనమాట. సో, అలాంటివైతే సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్‌నెస్ అనమాట. ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత హెల్తీగా ఉన్నట్టమాట. సో, మనకు చూస్తేనే అర్థమైతది. అవి చాలా యాక్టివ్‌గా స్పీడ్‌గా తిరుగుతా ఉంటాయి. కొన్ని అలా డల్‌గా, డ్రౌజీగా అంటే స్లోగా మూవ్ అయ్యేవి ఉంటాయి. సో, అలాంటివి కాకుండా హ్యాపీగా, హెల్తీగా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మన దగ్గరికెళ్ళడం గానీ, మన దగ్గర నుంచి పారిపోవడం గానీ, ఇలా ఉన్న ఫిషెస్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ నుంచి ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.